తీసుకోవాలనుకున్నారా? తీసుకోండి. మంచి ఫోన్ నంబర్ తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకు అందరికన్నా ఎక్కువ వర్క్ చేసేది మొబైల్ నంబరే. మొబైల్ నంబర్ ఫ్రీక్వెన్సీ బాగున్నప్పుడు, మంచి నంబర్ ఉన్నప్పుడే మీరు ఒక డబ్బులు గాని, ఏదైనా మీరు సంపాదించుకోవాలనుకున్న కొంత మీరు జాబ్ గాని ఏదైనా సంపాదించుకోవాలన్నా కూడా మీ దగ్గర ఫస్ట్ ఒక ఫోన్ నంబర్ ఉండాలి మంచిది. దాని తర్వాత మీ దగ్గర ఒక మంచి పేరు ఉండాలి. దాని తర్వాత మీ దగ్గర ఒక మంచి మ్యారేజ్ డేట్ ఉండాలి. ఇవన్నీ కంప్లీట్ మంచిగా ఉంటేనే మీ జీవితం అన్నది ఒక మంచి లైఫ్‌గా నడుతది ముందుగా. హాయ్! హలో! నమస్కారం. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను మహేంద్ర ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో మీకు అందరికీ స్వాగతం చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి మనం? ఎందుకంటే చాలా వీడియో నేను డిలీట్ చేసేసాను. మళ్ళా మీకు గురించి నన్ను వీడియోలు అడిగారని మళ్ళా మీ గురించి వీడియో చేస్తున్నా. మొబైల్ నంబర్ ఎలా తీసుకోవాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ నంబర్ తీసుకున్నా కూడా ఫస్ట్ దానిలో మీరు ఈ అన్ని జోడీలకెళ్ళి ఏదో ఒక జోడీ మన మొబైల్ నంబర్‌లో ఉండాలి. 12 అన్నా, 13 అన్నా, 31 అన్నా, 29 అన్నా, 92 అన్నా, 37 అన్నా, 73 అన్నా. ఈ జోడీలు ఈ అన్ని జోడీలు ఒక్క జోడీ కూడా మీ మొబైల్‌లో లేకపోతే మీ మొబైల్ నంబర్ వేస్ట్. ఎందుకంటే ఈ నంబర్‌తోనే మీకు ధనం అన్నది ఫ్రీక్వెన్సీ వస్తా ఉంటది. ఇది చాలా ఈజీగా మీకు పైసలన్నది తీసుకొచ్చి మీకు ఇస్తది. ఇలాంటి నంబర్స్‌లో ఏదో ఒక జోడీ మీ దగ్గర ఉండాలి. అప్పుడు దాని తర్వాత మొబైల్ నంబర్ అనేది మనం చూసుకోవాలి. ఏ రకంగా మనం నంబర్ తీసుకోవాలని. ఓకేనా? ఇయాల మనం ఒక 9దో నంబర్ గురించి మీకు చెప్తా. నంబర్ 9 మన మొబైల్ నంబర్‌లో ఉంటే దానికి రైట్ సైడ్‌లో, లెఫ్ట్ సైడ్‌లో ఎలాంటి నంబర్స్ ఉంటే మీకు హెల్ప్ చేస్తది, ఏ రకంగా హెల్ప్ చేస్తది, ఆ విషయంలో మీకు ఈ వీడియోని చేశాను. ఎలాంటి నంబర్స్ అంటే మొబైల్ నంబర్ ఏ మొబైల్ నంబర్ అన్నా గాని ఫస్ట్ ఈ జోడీస్ కంపల్సరీ ఉండాలి. ఈ జోడీసే డబ్బులిస్తాయి. మిగతా అంతా వేరే నంబర్స్, వేరే జోడీ వేరే వేరే వర్క్ చేస్తది. ఒకవేళ 9దో నంబర్ మీ మొబైల్ నంబర్‌లో ఉంటే మాత్రం దాని ఇటు పక్కన సూర్యుడు, రాజా ఈ ఒకటో నంబర్ ఉంటే మాత్రం ఈ వ్యక్తి సూర్యుడితో పాటు అంటే ఈయన రాజా, ఈయన మంత్రి. ఒకటో నంబర్ రాజా అయితే, తొమ్మిదో నంబర్ మంత్రి. అందరికీ మంత్రి. అన్ని గ్రహాలకు మంత్రి అన్నప్పుడు అప్పుడేమైతదంటే, ఈ వ్యక్తి మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా, ఆ ఫీల్డ్‌లో మీకు నంబర్ 1గా చేయడానికి మీకు బాగా హెల్ప్ చేసే వ్యక్తి ఏదైనా ఉంటే ఈ వ్యక్తే. అంటే ఈ నంబరే 1 అండ్ 9. ఇది ఒక పాజిటివ్ నంబర్. మీ మొబైల్ నంబర్‌లో 19 నంబర్ అండ్ 91 నంబర్ ఉంటే మాత్రం మీకు చాలా హెల్ప్ చేస్తది. చాలా పాజిటివ్ నంబర్. దీని తర్వాత 9 పక్కన మీకు 2 ఇటువైపు కూడా 2 ఇది 29 నంబర్, 92 నంబర్ అన్నది ఫైనాన్స్‌ని గ్రో చేస్తది. మెల్లగా మీ ఫైనాన్స్‌ని ఒక మంచిగా రిచెస్ లాగా తయారు చేసేదానికి 29 నంబర్, 92 నంబర్ అన్నది మిమ్మల్ని కోటేశ్వర్‌గా మారవచ్చు, లక్షాధికారిగా మాట్లాడొచ్చు. ఎంత పెద్ద బిజినెసో ఏదో రకంగా మీకు డబ్బులకి ఇబ్బంది లేకుండా ఆ రకంగా మీకు ఇది హెల్ప్ చేస్తది. ఇగ చూడండి 92 అండ్ 29 నంబర్ నేను దీనిలో రాశాను. ఇది 29 నంబర్. ఇది బాగా ఉపయోగపడుతుంది మీ మొబైల్ నంబర్‌లో ఉంటే. అంటే జీవితంలో మీకు డబ్బులకైతే కరువు కావండి. 92 నంబర్ అండి. 29 నంబర్ మీ మొబైల్‌లో ఉంటే మాత్రం కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తది. ఇది నంబర్ 3 దీన్ని బృహస్పతి పక్కన కుజుడు అంటారు. అంటే కుజుడు పక్కన బృహస్పతి ఉన్నప్పుడు ఇది బాగా కష్టపడే జీవం అంటారు దీన్ని బాగా. ఎందుకంటే కష్టపడడానికి ఎప్పుడు వెనుకపోకుండా మన జీవితంని ముందుకు తీసుకుపోవడానికి ఏదో రకంగా మిమ్మల్ని కష్టపడి తీసుకొచ్చేసి కిందికి డౌన్ గాకుండా ఎప్పుడు అప్‌గా ఉండేదానికి. ఎందుకంటే బృహస్పతి అంటే దేవతలకు కూడా గురువు ఈయన. దేవుళ్ళకు గురువు అంటే 3/9 కాంబినేషన్ అండి. చాలా పాజిటివ్ నంబర్ అండి. మీకు చాలా హెల్ప్ చేస్తది. ఎప్పుడు కూడా మీ లక్ష్యంని ముందుకు అంటే మనకు ఒక లక్ష్యం ఉంటది కదా! దాన్ని పట్టుకోవడానికి దానికి మనం అంటే లక్ష్యంని మనం పట్టుకోవడానికి ఏమంటారు దాన్ని? ఏదో ఒకటికి మీరు గమ్యస్థానంలో పోవడానికి, మీరు ఏదైనా విజయం సాధించడానికి ఇది 39 నంబర్ అండ్ 93 నంబర్ మీకు బాగా హెల్ప్ చేస్తదండి. దాని తర్వాత మీరు చూస్తే 49 నంబర్ అంటే 4 రాహువు పక్కన 9 నంబర్ ఉంటే రాహువు ఒక తలకాయ నంబర్. హెడ్డే ఉంటది. రాహు అండ్ కుజుడు ఉన్నప్పుడు పక్కన మీకు రాహు ఏం చేస్తదంటే మాత్రం మీకు గవర్నమెంట్ జాబ్ ఇప్పించడానికి అప్పుడప్పుడు ఇది హెల్ప్ చేస్తదండి. కొంతమంది దగ్గర మనం మీకు గవర్నమెంట్ జాబ్ ఉన్నోళ్ళ దగ్గర చూస్తే మాత్రం 49 నంబర్, 94 నంబర్ కనబడుతది. ఒక మంచి రిలేషన్‌షిప్ అంటే పెద్ద పెద్దలతో మనకు రిలేషన్‌షిప్ అనేది కూడా 49, 94 చూపిస్తది. ఇంకోటి ఎప్పుడు భయపడకుండా ఉండడానికి 49 నంబర్, 94 నంబర్ దీన్ని ఖతరో కే ఖిలాడి నంబర్ కూడా అంటారు. ఎంత కష్టం వచ్చినా కూడా నిలబడడానికి, ధైర్యం రావడానికి 49 నంబర్, 94 నంబర్ మీకు బాగా ఉపయోగపడుతుంది. దీని తర్వాత 59 నంబర్ అంటే 5 బుధుడితో పాటు కుజుడు ఉన్నప్పుడు ఏం చేస్తది? ఇది బుధుడు. బుధుడు అంటే ఈ కుజుడు. ఇది 59 అయినా 95 నంబర్. మీ మొబైల్ నంబర్ ఉంటే బుద్ధిగా మీ దగ్గర ఉన్న శత్రువులు ఎవరున్నారు? మీ వెనకకెళ్ళి ఏం మాట్లాడతాండ్రు? ముందు మీకు మిత్రుగా నటించి వెనక మీకు శత్రువుగా ఉంటారు చూడండి. వాళ్ళని తీసుకొచ్చి ముందు నిలబెడతారు. మిమ్మల్ని అందరితోని పరిచయం చేపిస్తారు. బాబు ఇది మీకు శత్రువు అని. ఈ బుధుడు అంత మంచి పని చేస్తాడు. బుధుడు, కుజుడు కలిస్తే మీకు శత్రువు ఎవలు, మిత్రులు ఎవలని అన్నీ తెలుస్తాయండి. ఈ 9 పక్కన 5 ఉంది.
అలానే శుక్రుడు పక్కన 9 నంబర్ ఉన్నప్పుడు దీన్ని ఉల్టా పుల్టా నంబర్ అంటాం. ఎందుకంటే 9వ నంబర్ అండ్ 69 నంబర్. ఇది శుక్రాచార్య గారు, ఇది కుజుడు. శుక్రుడు పక్కన కుజుడు ఉంటే మాత్రం ఇది కూడా చాలా మంచి, అంటే ఆ వ్యక్తి చాలా మంచి మాట్లాడేటోడు ఉంటాడు. ఎవరన్నా కన్వేస్ చేసేదానికి ఎలాంటి పని అయినా కూడా ఒక మంచి పాజిటివ్గా ఉండి ఆ వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని కన్వేస్ చేసి ఇలాంటి 69 నెంబర్ 96 నెంబర్ ఉంటే మాత్రం ఏదో రకంగా మీకు హెల్ప్ పడి ఏ సమస్యలు ఉన్నా కూడా దానికి బయటికి తీసుకొచ్చేదానికి ఈ 69 నెంబర్ అండ్ 96 నెంబర్ మీకు బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఇప్పుడు వచ్చేది 7 నెంబర్ అండి, అది కేతుకి సంబంధించింది. కేతుని ఒక గుడ్డి గ్రహంగా మనం అనుకుంటాం, ఎందుకంటే మైండ్ బాగుంటుంది. కానీ గుడ్డి గ్రహతలు ఉన్నప్పుడు ఈ కుజుడు అన్నది ఏం చెప్తాడంటే కేతుతో పాటు ఇది అప్ అండ్ డౌన్ లైఫ్ ఇస్తాడు మనకి. 79 అండ్ 97 అంటే అప్ అండ్ డౌన్ లైఫ్. 79 దగ్గర ఇట్లా వంగుతాడు, అప్ అండ్ డౌన్ లైఫ్ ఇచ్చిన దాన్నే మనం దీన్ని కుజుడు పక్కన కేతు ఉంటే మాత్రం అప్ అండ్ డౌన్ లైఫ్ ఇస్తాడు 79 నెంబర్. దానివల్ల దీన్ని మనం నెగిటివ్ నెంబర్ అని చెప్పాము. ఇప్పుడు దాకా చెప్పిన పాజిటివ్ నెంబర్. ఇలాంటి నెంబర్స్ మీ దగ్గర ఉంటే 7997 అంటే దాన్ని అప్ అండ్ డౌన్ లైఫ్ అంటారు. హెల్త్ ఇష్యూ నెంబర్ కూడా అంటాం, దానివల్ల ఇది నెగిటివ్. దాని పక్కన ఇప్పుడు మనం చూస్తాం ఏంటంటే మాత్రం 89 శని పక్కన. శని ఏంటంటే చీకటికి కారకుడు. కుజుడు ఏంటంటే కుజుడు గ్రహం అనేది వేడికి, అంటే వేడిగా ఉంటుంది మంగళ గ్రహం కుజుడు. ఈ చీకటికి కారకుడు ఇంతలో ఉన్నప్పుడు మనకు ఈ వ్యక్తికి రివర్స్ అంటే కోపం బాగా వస్తుంది. 89 98 నెంబర్ అంటే సడన్లీ కోపం వచ్చేదానికి 89 98 నెంబర్ అంటే షార్ట్ టెంపర్ అంటాం కదా. అలాంటి ఈ నెంబర్ ఉంటే మాత్రం ఎదుటి వ్యక్తి దగ్గర షార్ట్ టెంపర్ కోపం ఉంటుంది. కనుక దీన్ని కూడా నెగిటివ్ నెంబర్ అని మనం చెప్పాము. ఓకే, ఇప్పుడు ఏంటిదంటే మాత్రం 7 నెంబర్ ఉంది, 9 పక్కన అన్ని నంబర్ బాగుంది, ఒక 7 ఒకటి 8 నంబర్ రాంగ్, మిగతా అన్ని నంబర్ అన్నది రైట్ నంబర్ అండి 9 పక్కన. అంటే 9 నంబర్ మీరు తీసుకున్న, 7 నంబర్ మీరు తీసుకున్న మీకు అంటే 7 నంబర్ వేరే, 9 పక్కన 7 ఉండకూడదు. 7 నంబర్లో కూడా చాలా నంబర్ పాజిటివ్ ఉంటుంది. 9 నంబర్ దగ్గర కూడా చాలా నంబర్ పాజిటివ్ ఉంటుంది. ఒకవేళ మీకు 777 ఇక్కడ దొరికితే దాని పక్కన 999 దొరికితే ఈ మధ్యలో ఏ నంబర్స్ ఉన్నా కూడా ఇట్లా మీకు చాలా లక్కీ నంబర్స్ దొరుకుతుంది. అంటే 7s ఎక్కువ ఉన్న 9s ఎక్కువ ఉన్న నెంబర్ తీసుకుంటే మీకు లక్కీ నెంబర్ దొరకడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇదే అండి ఇలా మీకు 9వ నెంబర్ గురించి చెప్పాను నేను. మొబైల్ నెంబర్లో 9వ నెంబర్ పక్కన ఏ నెంబర్ వస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తారు మీకు, దానివల్ల ఎలాంటి రియాక్షన్ మన లైఫ్ మీద ఉంటుంది, దాని గురించి మీకు చెప్పాను. ఏ మొబైల్ నెంబర్ తీసుకున్నా కూడా 12 13 31 29 92 32 72 ఈ నంబర్స్ కంపల్సరీ జోడి మన మొబైల్లో ఉంటేనే మనకు మనీ అట్రాక్షన్, అంటే మనీ అట్రాక్షన్ నెంబర్ అంటుంది దీన్ని. మీకు లావాదేవీ మంచిగా జరుగుతాయి, పైసలు వస్తూ ఉంటాయి. కొన్ని ఇంట్లో ఉంటాయి, మిగతా బయటికి పోతాయి. కొన్ని ఇంట్లో ఉంటాయి, కొద్దిగా బయటికి పోతూ ఉంటాయి. అంటే మన దగ్గర గుట్టలాగా డబ్బులు పెరుగుతాయి. గుట్టలాగా మన దగ్గర డబ్బులు పెరుగుతూ ఉంటాయంటే మనీ బాగా వస్తాయి మనకు. దాని గురించి అని ఈ రకంగా మన మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు మీ పిల్లలకు ఫస్ట్ టైం మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మంచి మొబైల్ నెంబర్ చూసి ఇవ్వండి. ఇలాంటి నెగిటివ్ నెంబర్స్ ఇవ్వకపోతే వాళ్ళ భవిష్యం బాగుంటుంది. వాళ్ళకి స్టడీ మీద కూడా బాగా ఇంట్రెస్టెడ్ ఉంటుంది. స్టడీ వల్ల వాళ్ళు ముందుకు పోవచ్చు బాగా, ఎందుకంటే మంచి మొబైల్ నెంబర్ ఉంటేనే స్టడీ మంచిగా వస్తుంది. ఓకే అండి, ఇది ఇలా నేను మీకు చెప్పాను. నెక్స్ట్ వీడియో అన్ని తయారు చేసి మళ్ళీ మీకు చెప్తాను. 1 to 9 వరకు అన్ని నెంబర్ గురించి మీకు చెప్పి ఒక మంచి మొబైల్ నెంబర్ తీసుకున్న దానికి మీకు 100% నేను హెల్ప్ చేస్తాను అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో వస్తే కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తానంటే నాకు ఒకటే ఏంటంటే హిందీలో కూడా డైలాగ్, నా కిసికి జేబ్ ఖాళీ నా కిసిగా పేట్, అంటే ఎవరి పుట్ట ఖాళీ ఉండకూడదు, ఎవరి జేబ్ ఖాళీ ఉండకూడదు. అందరి డబ్బులతో గలగల ఉండాలి, కడుపు అందరికీ రెండాలి. ఇదే నా కోరిక అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి.